నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. రెవెన్యూ కోసం 48 డివిజన్ల పరిధిలో ఉన్న ఇంటి పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పాత బాకీలు, మొండి పద్దుల వసూలుకు రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. 30 కోట్ల పన్ను వసూలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా సహకరించాలని అంటున్న మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్రతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. అభివృద్ధి చెందుతున్నటువంటి నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారి కొత్త పాలక వర్గం మేయర్ కొలువుదీరారు. దీంతో ఇక అధికారులంతా కూడా పాలనపై దృష్టి సారించారు. ముఖ్యంగా నల్గొండ నగర అభివృద్ధి కోసం ఇంకా ఇంటి పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది. ప్రస్తుతం నగర కమిషనర్ శరత్ చంద్ర మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ముందుగా నల్గొండ నగర కార్పొరేషన్ తర్వాత మొదటగా మీరు కార్పొరేషన్లో కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి తేడాలు ఉన్నాయి? నగర అభివృద్ధి కోసం ఎలాంటి విజన్తో ముందుకు పోతున్నారు? రాష్ట్ర ఎన్నికల సంఘం మేరకు గత నెల రోజులుగా అంతా కూడా ఎన్నికల్లో బిజీ ఉన్నాం. కలెక్షన్స్ ఏమి చేయలేకపోయాం. మా యొక్క డిమాండ్ 42 కోట్లు ఉన్నప్పటికీ సుమారుగా ప్రస్తుతం వరకు ఒక 30% మాత్రమే కలెక్ట్ చేయగలిగాం. రిమైనింగ్ కలెక్ట్ చేయడానికి దీని టీమ్స్ కూడా వేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 డిఫాల్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా రెడ్ నోటీసెస్ జారీ చేశాం. అదే మున్సిపాలిటీలో ఉన్న అందరిని ఇన్వాల్వ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ వాళ్ళు, టౌన్ ప్లాన్ వాళ్ళు, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళే కాకుండా వార్డ్ ఆఫీసర్లే కాకుండా ఇతర సెక్షన్లకు సంబంధించిన అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని విరివిగా వసూలు పెంచడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ప్రత్యక్షంగా నేను ఎక్కడైతే డిఫాల్టర్స్ లక్షలలో ఉన్నారో వాళ్ళని పర్సనల్గా వెళ్ళి కలవడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళతో ట్యాక్సెస్ పే చేయించడం, అవసరమైతే ప్రాపర్టీస్ని సీజ్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకున్నలో భాగంగా ప్రాపర్టీ సీజ్ చేసి కూడా వసూలైనాక తిరిగి సీజ్ ఓపెన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా నగరంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు కల్పనకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చడంలో వచ్చినటువంటి నూతన పాలక వర్గం కూడా వాళ్ళ యొక్క వార్డులలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు కావాలి. కాబట్టి నిధులు లేనిది ఏమి చేయలేము. నిధుల సమీకరణలో అవసరమైన ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అయితేంది, ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్ అయితేంది, ఈ మిగతా వసూళ్ళన్నీ నీటి పన్ను కానీ మిగతా పన్నులు కానీ వసూలు చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో వీలైనంత త్వరగా అంటే మార్చి నెలలో దీన్ని ఖచ్చితంగా 90% వరకు అచీవ్ అయ్యే విధంగా ప్రయత్నం చేసి ఆ విధంగా వసూలు చేస్తాం. మా టీమ్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. అందరూ కూడా కలెక్షన్ మీదనే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేశాం. మిగతా అన్ని పనులు కూడా ఇంపార్టెంట్ ఇవ్వకుండా దీనికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతున్న సందర్భం. ఖచ్చితంగా మేము అనుకున్న గోల్ సాధించి ముఖ్యంగా పట్టణంలో కోట్లాది రూపాయలని ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వసూలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్పొరేషన్కి సంబంధించి చివరిగా ఇప్పుడు మేము అడగబోయే ప్రశ్న, హోర్డింగ్ల ద్వారా కొంత ఆదాయం వస్తుంది. కార్పొరేషన్ పరిధిలో డిజిటల్ హోర్డింగ్స్ కావచ్చు, స్మార్ట్ హోర్డింగ్స్ కావచ్చు, ఏమైనా రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? అదేవిధంగా మొండి బకాయిల కోసం ఎలాంటి ప్రత్యేక డ్రైవ్లు ఉండబోతూ ఉన్నాయి? మీకు ముందే చెప్పాను, మొండి బకాయిల కోసం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసాం. ఆ టీములన్నీ కూడా ఫీల్డ్లో అనునిత్యం రోజువారీగా క్షేత్ర పర్యటన చేసి వాళ్ళని స్వయంగా కలిసి వాళ్ళు చెల్లించాల్సిన పన్నులను చెల్లించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మీరు ఏదైతే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో, హోర్డింగ్స్ కానీ స్మార్ట్ బోర్డ్స్ కానీ ఇంకే రకమైన బోర్డు కానీ ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల మేరకు పన్నులు వసూలు చేయడం, వాటిని కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వడం, తద్వారా మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఖచ్చితంగా మేము 100% సక్సెస్ కావడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. నల్గొండ నగర కార్పొరేషన్ అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటి వరకు 30% హౌస్ ట్యాక్సెస్ని వసూలు చేసింది. మిగిలినటువంటి 30 కోట్ల నిధులని ఇక ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను వసూలు చేసేందుకు కూడా సర్వం యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూ ఇప్పటికే రెడ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయి సిబ్బందిని నల్గొండ టౌన్లో అయితే పర్యవేక్షణతో ఇక వసూళ్లకైతే ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. ఇక మరొక వైపు స్మార్ట్ సిటీగా మార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనల మేరకు, ప్రభుత్వ సూచనల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం నగరాన్ని క్లీన్ సిటీగా మార్చే దిశగా అయితే ముందుకు సాగుతుంది. ఇది ప్రస్తుతం నల్గొండ నగర కార్పొరేషన్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్స్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.